దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి పేరుమైన దేవుడి బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 7వ వాక్యంలో నుండి, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క మాట భక్తుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని గూర్చి ఈ మాట తెలియజేస్తుంటున్నానండి. కంచె 2 రకాలుగా ఉంటున్నాయండి. ఒకటి రక్షణకు కొరకై వేసేది, రెండవది శిక్ష కొరకై వేసే కంచె. ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్న కంచె ఏం కంచె అంటే, ఇశ్రాయేలీ ప్రజలు దేవునికి విరోధముగా జీవించి దేవుని కోపానికి కారకులై దేవుని యొక్క శిక్షకు వారు పాత్రులై బబులోను దేశంలో వాళ్ళు దాసులుగా కొనిపోబడ్డారండి. అలాంటి పరిస్థితులలో ఇర్మియా ఈ యొక్క మాటను వాడుతుంటున్నాడు. వారు చేసినటువంటి పాపపు జీవితానికి ప్రతిగా దేవుడు ఆ కంచె వారికి వేసి ఉన్నాడండి. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కంచె దేవుడు వారిని పాపములో మరింతగా కృంగిపోవాలని, వారు అదే రీతిగా నాశనం కావాలని దేవుడు ఆ కంచె వేయలేదండి. వారిలో పశ్చాత్తాపం కలగాలని, వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామని గ్రహించాలని దేవుడు ఆ కంచె వేసి ఉన్నాడు. భౌతిక పరంగా మనం ఆలోచన చేసినట్లయితే, మన పిల్లలను మనము ఎండవేళలో ప్రమాదకరమైన సమయంలో మనం బయటికి వెళ్ళనివ్వమండి. అధిక ఎండాకాలం కదా ఇది. ఎండల కాలంలో పిల్లల్ని మనం బయటికి పంపించాం. ఎందుకంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉన్న ప్రేమ. వారు ఎండల్లో తిరిగితే ఆ ఎండ వడదెబ్బ తగిలి ఎక్కడ వాళ్ళు అనారోగ్య పాలవుతారో, ఎక్కడ బలహీనలు అవుతారో, ఎక్కడ సమస్యలు తెచ్చుకుంటారని వారిని ఇంట్లో బంధిస్తూ ఉంటారు, బయటికి పోనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. అది పిల్లలు శిక్ష అనుకుంటే తప్పండి. అది శిక్ష అనుకుంటే, ఎందుకంటే తల్లి తన బిడ్డల పట్ల ప్రేమ. అదే రీతిగా దేవుడు కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలకు కంచె వేస్తుంటున్నాడు. వారిలో పాపంలో మరింతగా ముందుకు పోకుండా వారి పాపంలోంచి తిరిగి దేవుని వైపు మళ్ళాలని ఆ యొక్క కంచెలో వేసి ఉన్నాడని మనం గ్రహించాలి. రెండవది కంచె చూసినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యములో, సాతాను యోబును నాశనం చేయాలని యోబును గూర్చినటువంటి మాటలను అక్కడ తెలియజేసినట్టుగా మనం వింటామండి. యోబుకు చుట్టూ కంచె వేశావని అంటే, ఈ కంచె యోబుకు వేసిన కంచె ఏంటంటే రక్షణ కంచె అండి. అది దేవుని కాపుదల కంచె, సురక్షితమైన కంచె, క్షేమమైన కంచె. అక్కడ ఏ ప్రమాదము రాదు, ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు, ఏ తెగులు రాదు, ఏ రోగము రాదు, ఏ సమస్యలు రావండి. ఇక్కడ యోబుతో సాతాను అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి యోబుని నువ్వు ఏం కాలంలో పరీక్షించుకున్నప్పుడు నువ్వు ఆయన చుట్టూ రక్షణ కంచె విషయంలో నేను ఆయన తాకలేనంటది. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు 2 రకాల కంచెలు మానవుల పట్ల వేస్తాడండి. ఒకటి, వారు పాపంలో చేయుట వలన దేవుని ద్వారా పొందుకునే కంచె. ఆ కంచె శిక్షకో లేకపోతే మరి దేనికో కాదండి, మనలో పరివర్తన చెందాలని, పశ్చాత్తాపం కలగాలని, మనం చేసిన తప్పు తెలుసుకోవాలని దేవుడు కంచె వేసి మనల్ని కదలనీయకుండా చేస్తాడు. అంటే కొన్ని అనారోగ్యాలు అనుమతిస్తాడు, కొన్ని సమస్యలు అనుమతిస్తాడు, కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు, కొన్ని శోధనలు అనుమతిస్తాడు.
కొన్ని సమయాల్లో మనం ప్రార్థించిన ఆశించిన ప్రార్థనకు జవాబు రాకుండా పోతుంది. అది దేవుడు పట్టించుకోవడం లేదని కాదండి. అక్కడ కంచె ఎందుకు వేశాడు దేవుడు అంటే, మనలో ఏదో దోషము, ఏదో పాపము ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంది. అది తెలుసుకొని మనలో పరివర్తన చెంది పశ్చాత్తాపం పొంది దేవుడి వైపు తిరగాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. రెండో రకం కంచె ప్రొటెక్షన్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో, ఎవరైతే సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటారో యోబులాగా, అలాంటి కుటుంబం చుట్టూ, అలాంటి వారి చుట్టూ దేవుడు రక్షణ కంచె వేస్తాడండి. ఆ రక్షణ కంచె వేసినప్పుడు ఆశీర్వాదంలో అభివృద్ధి చెందుతూ పోతాం, పేరు ప్రఖ్యాతులు ఘనత పొందుతూ పోతాం. అయితే సాతాను యొక్క శక్తులు తాకలేవండి. దాని ప్రభావము ఆ భయభక్తులు కలిగినటువంటి వారి మీదకి రాలేవండి, ఏమీ చేయలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఉంటున్నటువంటి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం ఏ కంచెలో ఉంటున్నాం? ఒకవేళ ఇర్మియా తెలియపరిచినటువంటి కంచెలో ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు శిక్షగా భావించవద్దు, అది దేవుడు మర్చిపోయాడని నువ్వు తలంచవద్దు. అది ఖచ్చితంగా మనలో పరివర్తన చెందేదానికే, ప్రవర్తన మారేదానికే, మనలో భయభక్తులు కలిగి ఉండేదానికే, దేవునికి ఇష్టలుగా జీవించేదానికే. కనుక ఆ విషయం గ్రహించి పశ్చాత్తాపడి దేవుని దగ్గర, ప్రభువా నీకు ఇష్టం లేనిది నా కుటుంబంలో, నా జీవితంలో ఏదైనా ఉంటే, నా ప్రవర్తన, నా భక్తి, నా యథార్థత, నా విశ్వాసము, నా నమ్మకము, అయ్యా నా రక్షణలో నేను ఎక్కడైతే తప్పిపోయి ఉన్నానో నాయన నన్ను క్షమించయ్యా, నాకు ఈ యొక్క కంచె తొలగించి రక్షణ కంచె వేయ, ఇక మీద నేను పాపం చేయకున్నట్లు అని మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఒకవేళ యోబులాగా భయభక్తులు కలిగిన వారుగా, యథార్థవంతులుగా మనం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క రక్షణ కంచె ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంటుందండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని అనానుకూల పరిస్థితులు కుటుంబం మీద, లోకం మీద, ప్రపంచం మీద, దేశం మీద, నీ వీధిలో, నీ ఊరిలో ఎన్ని రకములైనటువంటి పరిస్థితులు వచ్చినా, అది నీ ఉద్యోగంలో కావచ్చు, అది నీ యొక్క వ్యాపారంలో కావచ్చు, నీ చదువులో, నీ కుటుంబంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ నీ కుటుంబాన్ని తాకలేవు. ఎందుకంటే అది భయభక్తులు కలిగిన కుటుంబము. ఆ భయభక్తులు కలిగిన కుటుంబం చుట్టూ దేవుడు రక్షణ కంచె వేసి ఉన్నారు. కనుక ఈరోజు ఒక్కసారి మన హృదయాలను ఈ ఉదయకాలంలో ఒక్కసారి మనసు పరీక్షించుకుందాం, హృదయాలను పరిశీలించుకుందాం. ఈరోజు దినాన్ని మనము ఎలాంటి కంచెలో మనము జీవిస్తుంటున్నామని విషయాన్ని గ్రహించి దేవుని దగ్గర ఒకవేళ రక్షణ కంచెకు లేకుండా నీవు శిక్షించబడే కక్షలో ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రాధాయపడి ప్రభువుని అడుగుదాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అటు కృప మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.